కారులో వచ్చేసి రోడ్డు మీద ఆపాడు. ఎలా అంటే ఒక ఐఏఎస్ పేరు చెప్పాడు. ఆ పేరు చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది లేదు, కానీ ఆ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి ఒక ఇన్నోవా కార్ లో వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే జవహర్ గారు, ఒకటి ఇలా కొన్ని విషయాల్లో లూజ్ గా ఉన్నప్పుడు అవే హైలైట్ అవుతాయి కదా. ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఉంది, అంటే నేను అనేది ఇది స్ట్రెస్ చేయడం లేదు, ఇలా విమర్శలు వస్తున్నాయి పాత అధికారులని, పాత వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళే కొనసాగింపు, లేదా ఇప్పుడు తాజాగా మరొక ఘటన జరిగింది. మాజీ మంత్రి రోజా ఓఎస్డీకి మీరు విచారణ బాధ్యత ఇచ్చారు, అంటే అది అడ్మినిస్ట్రేషన్ లూజ్ గా ఉండడం కదా. విశాఖలో ప్రాజెక్టుల కేటాయింపులపై అప్పుడు నిజాలు దాచిపెడతారు కదా, ఆయన ఓఎస్డీకి మీరే విచారణ చేయమని ఇస్తే. అందుకని నేను ఇందా నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని, ఇలాంటివి వస్తున్నప్పుడు ఎక్కడన్నా వైసీపీ ట్రాప్ లో పడుతున్నారా? వైసీపీ ట్రాప్ లో పడతాం అనే కన్నా ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనపర్తిలో ఆపిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిఐ గాని ఎస్ఐ గాని వాళ్ళు వెళ్ళేసే చేసామంటే వాళ్ళు పొరపాటుగా ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన సందర్భంలో అలాంటి జరుగుతా ఉంటాయి. దాన్ని కూడా మనలో గట్టిగా గొడవ చేసుకొని అది ఎలా కుదురుద్ది, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రోడ్డు మీద అడ్డంగా పోలీసులు కూర్చోబెట్టేసి ఆయన వెళ్లకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. దానిలో మేము కూడా మల్లగొల్లాలు పడతా ఉన్నాం, నాయకుడి దృష్టిలో తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు కూడా దాన్ని ప్రక్షాళన చేయడానికి, ఇందాక మొదట్లోనన్న ప్రక్షాళన పరిపాలన మా అంటే ఇప్పుడు ఒక మాజీ మంత్రి హయాంలో అవకతవకలు జరిగితే విచారణకు వాళ్ళనే ఓఎస్టీగా నియమిస్తున్నారు అంటే గవర్నమెంట్ ని మిస్లీడ్ చేస్తున్నారా, అడ్మినిస్ట్రేషన్ లూజ్ ఉందా అన్నది చర్చ వెళ్ళిపోతుంది. మీరు పాపం అన్ని కలగలిపి చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళలోనే మేము కొంచెం బెటర్ ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి. బయట నుంచి ఐఏఎస్ వీళ్ళందరూ పక్క రాష్ట్రం పంపి పక్క రాష్ట్రం వాళ్ళందరూ ఎక్కడ తెచ్చిపెట్టడానికో గ్రూప్ 1 ఆఫీస్ పెట్టడానికి మా దగ్గర అవకాశాలు లేవు. లేదంటే అదే పని చేయాల్సిన పరిస్థితి. వేళలో 70% అమ్మా, ఎందుకంటే 30% అయిపోయి ఏదైతే పెనల్ కోడ్స్ కానీ రాజ్యాంగానికి కానీ కట్టుబడి పనిచేసిన అధికారులు ఉన్నారు. మిగతా 70% ఇందాక నుంచి నేను అదే మొత్తుకుంటాను. వీళ్ళు అవకాశవాదులుగా మారడానికి కానీ, వీళ్ళు ఆ విధంగా తొత్తులుగా వ్యవహరించడానికి కానీ ఈరోజు ఐపీఎస్లు ఏదైతే చెత్తని కేసులో 3 సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు ఆస్తుల వివరాలు తీయమంటున్నాను నేను. వాళ్ళు ఎంత సంపాదించారు? ఒకడేమో సముద్ర మార్గం కూడా పారిపోయినాడు ఒకడు ఉన్నాడు. అసలు వీళ్ళు ఎందుకు పారిపోయేంత డబ్బులు ఎక్కడ సంపాదించారు? వీళ్ళు సొంత దీవులు ఏమైనా కొనుక్కొని అక్కడ దీవుల్లో ఆ స్వామిలాగానో బాబాలాగానో బతుకుదాం అనుకుంటున్నారా? వీళ్ళ ఆస్తుల వివరాలు ఏమున్నాయి? ఈ రోజు వాటన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా ప్రక్షాళన, ఆర్థిక ప్రక్షాళన అధికారులు జరగాలి, అధికారుల సంపాదన జరగాలి. ఎందుకంటే నేను స్వయంగా రాజమండ్రి కలెక్టర్ గతంలో పనిచేసినటువంటి మాధవీలత గారు ఇక్కడ ఆఖరు వెళ్ళిపోతూ కూడా ఏదైనా పనులు తెచ్చుకోండి అని అందరూ కబుర్లు చేసి వెళ్ళింది. అంటే తెచ్చుకోండి అంటే డబ్బులు, అసలు ఆ ఆస్తులు ఎంత బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అధికారులు ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అన్నదానికి నేనేమి అంగీకరించకుండా లేదు, మేము వేరే మొత్తం అతిథులు నేనేం చెప్పలేదు, కానీ మీ ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయరని గ్యారంటీ అని ఇవ్వగలరా? చేస్తారమ్మా. అందుకనే ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు. మా దృష్టికి వచ్చిన ఖచ్చితంగా మేము నాయకుడి దృష్టికి తీసుకెళ్తాం. ప్రక్షాళన జరుగుతా ఉంది, దానిలో ఎటువంటి అనుమానం కానీ మాకు బేసిజాలు ఒప్పుకోవడానికి మాకు కూడా ఏం జరగట్లేదు, అంత ఫీల్ గుడ్ అనే దీనిలో వెళ్ళాం. ఖచ్చితంగా ఎక్కడ జరుగుతున్నా వాటి ఎక్కడతాం. ఎందుకంటే స్వయంగా మీకు మీరు ఎంత సంతృప్తిలో ఉన్నారు? 100 రోజులకి ఎంత ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? మీకు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ఎంత? వాళ్ళని అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నాను. 100కి ఎన్ని? ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, మేమే రాసాం పరీక్ష, మేమే దిద్దుతాం, మేమే ఇన్విజిలేటర్లు అంటే సరైనది కాదు. సరే, అయినప్పటికీ ఇచ్చే వరకు సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటది కదా.